ఒక ఐటమ్ యాడ్ చేయడం జరిగింది. అంటే రీసెంట్గానే మనం ఫ్లవర్ బిజినెస్లో స్టార్ట్ చేసినాం. ఫ్లవర్ బిజినెస్ మీకు అందరికీ తెలుసు. అండ్ ఇంత ఎండాకాలం అయితే ఎండలు స్టార్ట్ అయినాయి, మొత్తానికి ఘోరంగా ఉంది. ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చినాం, అంత పరిస్థితి ఇది అనమాట. ఇవి రాగానే బయట రోజు ఏం తాగుతాము అంటే అప్పుడప్పుడు ఆ చెరుకు రసము అదో ఏదో తాగాల్సి వస్తుంది ఎండలకి, ట్రావెల్ చేసినప్పుడు పూలకి వాటికి ఇటుకి వెళ్ళినప్పుడు. కానీ నిమ్మరసం, ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయని చెప్పేసి నిమ్మరసం చేసింది మేడము. ఇంకా తాగుతున్నాం అనమాట ఎండలకి బయటకు వచ్చి. ఇంకోటి ఏంటంటే మన ఫ్లవర్లో ఒక స్టెప్ ముందు వేయడం జరిగింది. ఫ్లవర్తో పాటు ఏం పెట్టాం, ఏం పెడుతున్నాం సరే చెప్పాము, వీడియో క్లిప్ యాడ్ చేసి చూపిస్తాము. సో ఈ డ్రింక్ అంటే నిమ్మరసం అయిపోగానే ఆ వీడియో అనేది స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ క్లిప్ యాడ్ చేస్తాం దీంతో పాటు. తెచ్చుకున్నావా అన్నీ 2 కలర్లా? ఇప్పుడు మనం ఒకటి చాలు, డబ్బులు కూడా ఎక్కువ లేవు. తక్కువ తీసుకోవాలి, ఇప్పుడు తెల్లదోటి ఎక్కువ తీసుకోవాలి, తెల్ల ఎక్కువ అమ్ముడుపోతాయి. ఇప్పుడు ఏరియా అయితే తెలిసింది, అమౌంట్ తెలియదు. దీనికోసం చాలా అదే నేనేం మనుషులు మళ్ళీ వస్తాము దగ్గరే కదా. ఇప్పుడు ఆరెంజ్ ఒకటి రాదు, ఆరెంజ్కి వైట్కి మళ్ళీ వస్తుంది. సరే దగ్గరే తెలిసింది సరే. ఇప్పుడు అమౌంట్ తెచ్చుకున్నాం, 2 వాటికి వస్తాయి. ఒకే దాంట్లో వేసుకున్నాం. అంటే మీరే తయారు చేసి చేస్తారా? ప్లేస్ బాగుంది, మంచిగా ఎండబెట్టండి. ఇంకోటి ఆరెంజ్ కూడా పడుతుంది వేస్తే, కానీ పైసలు చూద్దాం. ఇదన్నమాట యాడ్ చేసే ఐటమ్. చాక్ పీస్లు, పూలతో పాటు చాక్ పీస్లు అమ్ముతారు ఇక్కడ మార్కెట్లలో. చాలా ప్లేస్లలో ఒక 3-4 మార్కెట్లో చాలామంది అడిగారు చాక్ పీస్లు ఉన్నాయని చెప్పేసి. కానీ మనకి ఇవి ఎక్కడ దొరుకుతాయో, ఎంతకు అమ్ముతారో అవన్నీ మనకు తెలియదు డీటెయిల్స్. మేము కొనేటప్పుడు కొన్నాము 10 రూపాయల ప్యాకెట్ లాగా, కానీ ఎక్కడ దొరుకుతాయి అనేది మనకు తెలియదు అనమాట. తెలిసిన వాళ్ళని అడిగితే చెప్పలేదు, అడ్రస్ అస్సలు చెప్పలేదు. ఒక 4 days నుంచి గట్టిగా అందరిని అడుగుతూ లాస్ట్కి ఇంకా ఒక ముసలావిడ చెప్పింది అనమాట. అందరూ అలా ఉండరు కదా, ఎవరొకరు మంచోళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళలో ఒక ఆమె చెప్పింది, అడ్రస్ చెప్పితే ఈరోజు 5th డేకి ఈరోజు మాకు అడ్రస్ దొరికింది. సో వెళ్ళి తెచ్చుకున్నాము. వైట్ చాక్ పీస్లతో పాటు కలర్ చాక్ పీస్లు కూడా తీసుకొచ్చినాము. ఇది ఒక్కొక్క దాంట్లో 800 ఉంటాయంట, కౌంట్ చేయలేదు, వెయిట్ చేయలేదు. 800 ఉంటాయంట పీసెస్. ఇలా వేసి ఆరబెట్టారు అనమాట మొత్తము. నేను ఆ వీడియో కూడా తీసిన పెడతా, అది కూడా ఎలాగ ఆరేసారు అనేసి. ఇది 800 ఉంటాయంట. ఒక్కసారి చెక్ చేద్దాం, ఫస్ట్ టైం తెచ్చినాం కాబట్టి 800 ఉంటాయా, తక్కువ ఉంటాయా, ఎక్కువ ఉంటాయా అని చెప్పేసి చెక్ చేద్దాం. కలర్స్ కూడా తీసుకొచ్చినాము. అవి కలర్స్ ఒక 5 కలర్స్ ఉన్నాయి. ఇది ఒక వైట్. అమౌంట్ ఎక్కువ అనుకోలేదు మేము, జస్ట్ ఒక 200-300 తెద్దాం అనుకుని పోయినాము. కానీ ఇలా కలర్ వైజ్గా ఒక్కొక్క రేటు ఒక్కొక్కలా ఉంటుంది అనుకోలేదు అనమాట. తక్కువ పడింది. అయినా సరే వైట్ ఎక్కువ పోతుంది, 2 కవర్స్ తీసుకోండి అని అన్నారు. కానీ మేము ఒకటే తీసుకొని వచ్చినాము, మిగతా కలర్స్ కావాలి కాబట్టి. ఇది ప్రస్తుతానికి అయితే ఒక కలర్ వచ్చేసింది కదా అని చెప్పి ఒకటే తెచ్చినాము. దగ్గరే ఉంది కాబట్టి తెచ్చుకోగలుగుతాము. సో అందుకని అన్ని కవర్ అయ్యేలాగా అన్ని ఆల్ కలర్స్ అయితే తెచ్చేసుకున్నా, అన్నీ ఒక్కొక్కటి తెచ్చుకున్నాను అనమాట. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. 800 పీసులు అన్నారు. చూద్దాం, కౌంట్ చేసే వరకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. నేనైతే ఇదంతా పెట్టను. లాస్ట్కి కవర్స్ లేక ఒకే బ్యాగ్లో
ఒకే బ్యాగ్లో 3 కలర్స్ పెట్టేసాం అనమాట. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి. ఒకసారి అవి డివైడ్ చేయాలి. అవి డివైడ్ చేసిన తర్వాత ఇవి కౌంట్ చేయాలి. అవి కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా మెల్లగా స్లోగా వేసుకొని కౌంట్ చేద్దాం. ఇరిగిపోయినాయి మధ్యలో, అందులో ఇరిగిపోయినాయి చాలానే. ఇలా సపరేట్గా మేము 3 కవర్స్ తీసుకొని వెళ్ళాము. అదొక బ్యాగ్ తీసుకున్నాం బ్లాక్ కలర్ది. ఇవి తీసుకోకపోతే మాత్రం ఇబ్బంది అవుతుండే. కొన్ని తీసుకోవాలన్నప్పుడు ప్లానింగ్ తోటి మనం ముందు జాగ్రత్తతోటి ఏవి ఎలా ఉంటాయి, ఎంత వరకు తీసుకోవాలి, కవర్స్ అండ్ ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా 2 తీసుకువెళ్ళినట్టు బాగుంటుండే అనిపించింది. మొత్తాన్ని తీసుకోకపోతే ఇంకా ఇబ్బంది పడుతుండే, అన్నీ ఇరిగిపోతుండే, అవి అన్నీ ఒకే దాంట్లో వేసేస్తుండే. కొన్ని సొంతంగా కూడా ఆలోచించేటివి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కలిపి 800 పీసులు ఉంటాయని అంటున్నాం. ఇవైతే మేము ఇప్పుడు ప్రస్తుతానికి లెక్క పెడతాము. లెక్క పెట్టిన తర్వాత ఎన్ని ఉన్నాయో అనేది అయితే చెప్తాము. 1-2 తక్కువ ఉండొచ్చులే, కానీ ఇంకా ఎక్కువ తక్కువ ఉంటాయో చూద్దాము. తర్వాత ఆ బ్యాగ్లోటివి కలర్స్ మొత్తం 3 కలర్స్ ఉన్నాయి అందులో, అవన్నీ సపరేట్ చేయాలి. ఓకే, అవి మళ్ళీ వేసినప్పుడు చెప్తాము. ఇది అయితే ఇప్పుడు కౌంట్ చేస్తాము. అన్ని 10 పెట్టినాం కదా. చూసారు కదా, మధ్యలో తెచ్చేదారిలోనే కొన్ని ఇరిగిపోయినాయి. ఇలాంటివి కూడా సపరేట్గా మళ్ళీ లాస్ట్కి వేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం కొత్త పెడతాం కాబట్టి మంచిగా పెడదాము. 1 2 3 4 5 6 7 8 9 ఇంకొకటి వేస్తే 100 అయితే పక్కన పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 10 20 30 40 50 60 70 80 90 100. ఇవి మొత్తం వచ్చేసి 100 పీసెస్. కవర్లెస్ వైట్ కవర్లెస్. నాకు తీసిన కవర్ ఉంది కదా, కవర్ ఏం కాదు, ఇట్లా పెడతాం. ఇట్లా పెడదాం. ఒక్క నిమిషం. 1 2 3 4 5 6 7 8 9 10 కౌంటింగ్ అయితే సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది. ఇవి వచ్చేసి 100 పెట్టినామన్నమాట. 100 ఇది ఒక 1 2 3 4 500 అయితే వచ్చేసినాయి చాక్ పీస్లో. 500. ఇవి ఇంకా ఎంత రావాలి? 800 అంటే 300. ఇంకా 300 ఉండాలన్నమాట. ఇవి అందులో సగం ముక్కలు అయిపోయినాయి. అవి కౌంటింగ్ పక్కన పెడితే ఎన్ని ముక్కలు అయినాయి, ఇంకా ఎన్ని క్లియర్గా ఉన్నాయి అనేది తెలుస్తుంది. 800 ఉన్నాయా లేవా అనేసి మళ్ళా ఇంకా మిగతావి లెక్క పెడదాం. ప్రస్తుతానికైతే వైట్ కలర్ చాక్ పీస్లు లెక్క పెట్టినాము. వాళ్ళు చెప్పినంత కౌంటింగ్ అయితే రాలేదు ఇందులో. ఇది ఒక్కొక్కటి 100 పెట్టినాము లైన్. మొత్తం వచ్చేసి 730 అయిందనమాట. 730 పీసులు వచ్చినాయి. మిగతావి అక్కడ అన్ని ముక్కలైనాయి. ఇందులో మనకు 70 పీసులు రావు. వాళ్ళు ఒకవేళ 20 పీసులు దాకా ఉంటాయి. మొత్తం 770 పీసులు వచ్చినాయి. 50 పీసులు లేవన్నమాట. చెప్పడం అయితే 800 పీసులు చెప్పారు. ఒక్కొక్క దాంట్లో 50 పీసులు తక్కువ వేసుకున్నా మనకు లాస్ అన్నట్టే.
అంటే చెప్పడం ఒక తీరుకు చెప్తున్నారు 800 అని చెప్పేసి. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో 50 పీసులు మనకు ఇదైనట్టు. సరే మనం ఒకదాని మీద ఆధారపడి వాళ్ళని చెప్పొద్దు. లెక్క పెట్టుకోరు, తీసుకుపోతారు, మధ్యలో దారిలో ఇలా ముక్కలు అయిపోతాయి, లెక్క పెట్టుకున్న కౌంటింగ్ చేసుకున్న కరెక్ట్గా రాదు అన్నట్టు వాళ్ళు ఒక 50 పీసులు అయితే తీసి పక్కన పెట్టేసుకున్నారనమాట. అంటే లెక్క కరెక్ట్గా ఉండాలి కదా, మనకి బరాబర్ ఉండాలి, డబ్బులు పెట్టి తీసుకుంటున్నాం కాబట్టి. ఇవైతే మనకు ప్రస్తుతానికి 730 పీసులు వచ్చినాయి. ఇవి చూస్తే మొత్తం లెక్క పెడితే ఒక 20 పీసులు ఉంటాయి మొత్తం అంతే. ఇందులో 70 పీసులు అయితే రావు. ఓకే, ఇప్పుడు మనం ఒకదాని మీద ఆధారపడి వాళ్ళని చేయడం కరెక్ట్ కాదు కాబట్టి మనం ఇంకా రెండు కాదు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మిక్సింగ్ ఉన్నాయి. 3 కలర్స్ లైన్గా వేసినాం కాబట్టి అది మనం ఇప్పుడు ఓపెన్ చేస్తే టైం పడుతుంది. అది కూడా ఓపెన్ చేసినప్పుడు డివైడ్ చేసినప్పుడు ఒకసారి ఒక క్లిప్ తీస్తాను జస్ట్. ఇవైతే ఇందులో ఒక ప్యాకెట్ తీసి ఇప్పుడు ఇవి కూడా ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఇందులో కూడా 750 ఉన్నాయా 800 ఉన్నాయా, ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లోనే ఎక్కువ ఉండాలి కదా, ఓ దాంట్లో తక్కువ వచ్చినాయి దీంట్లో ఎక్కువ వచ్చినాయి అనుకోనికి చూద్దాం ఒకసారి. ఇవి కూడా కౌంట్ చేస్తాం, కౌంట్ చేసిన తర్వాత లాస్ట్కి చెప్తాం. ఓకేనా? 1 2 3 4 5 6 7 700 10 30 1 2 3 4 5 6 7 అంటే 770. ఇవి ముక్కలు కలిపి ఒక 10 వేసుకున్నాం కూడా. అన్ని ముక్కలు అయితే క్లారిటీ కోసం అని మేము అతికించినాం, అట్లా జస్ట్ దగ్గర పెట్టినాం అనమాట. ఎన్ని ఉన్నాయి అసలు తెలియాలి అని చెప్పేసి 800 అని చెప్పారు. 800లో ఇక్కడ ఇవి వైట్ చాక్ పీసులు లెక్క పెట్టినప్పుడు మాత్రం మనకు 50 తక్కువ వస్తున్నాయి అనిపించింది. అంటే చెప్పినా కదా ఇవి 700 ప్లస్ అవి ఒక 30 ఉన్నాయి, ఇది ఒక 3 ఉన్నాయి, అదే 4 ఉన్నాయి, మొత్తం 730. అక్కడ మొత్తం చూస్తే ఇది ఒక 20 దాకా ఉండొచ్చు అనుకున్నాం, కానీ కొంచెం ఎక్కువనే ఉండొచ్చు, మనకు తెలియదు కాబట్టి అట్లా చెప్పేసినాము. మొత్తం కలిపితే దీంట్లో 20-30 మాత్రం ఒక్కొక్క బ్యాగ్లో ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క కలర్లో ఒక 20-30 తీస్తున్నారనమాట. 20-30 తక్కువ ఉన్నాయి. 20-30 అని అంటే 30 అంటే ఎన్ని చెప్పు, 30 కలిపి ఒక దగ్గర ఎన్ని కన్నా 3 లైన్లు అంతా అన్నీ తక్కువ వస్తున్నాయి అన్నమాట. 700 పక్కా ఉంటాయి, బరాబర్ ఉంటాయి అన్నట్టు చెప్పారు వాళ్ళు. అదే 800 బాగుంటాయి, కరెక్ట్గా ఉంటాయి 800 అని చెప్పారు. ఒక్కటంటే ఒక దాంట్లో అంటే ఏమో అటు ఇటు పోయినాయి అనుకోవచ్చు, రెండో దాంట్లో కూడా అంతే ఉన్నాయి, 30 తక్కువ వస్తున్నాయి. ఇలా మార్కెట్లో చాలా ఇది ఉంటాయి అబ్బా, లాభ నష్టాలు ఉంటాయి, చూడాలి. ఇప్పుడు చూసినా మనకి ఏం వాళ్ళని పోయి అడగడానికి లేదు, అడిగి పోయిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ చేయడానికి అయితే ఇది ఉంటుంది. మేము కౌంట్ చేసినాము, అన్నీ కౌంట్ చేసినాము, అన్నిట్లో 30 తక్కువ వస్తున్నాయి అని చెప్పి మనం చెప్పుకోవాలి. చెప్పిన వాళ్ళు ఏమి ఎక్కువ వేయరనుకోండి, వాళ్ళు మనకు ఐడియా వచ్చింది, మనం కౌంట్ చేస్తున్నాం అనేది మాత్రం మనకు తెలుస్తుంది కాబట్టి గుడ్డిగా తీసేసుకున్న వాళ్ళైతే ఇంకా తక్కువ కూడా ఉంటాయి. అంటే ఇన్ని కలర్స్ తీసుకుంటారు, అన్ని కౌంట్ చేయరు, అన్ని లెక్క పెట్టరు అనే ఉద్దేశంలో వాళ్ళు 800 ఉంటాయండి, బరాబర్ ఉంటాయి, ఇంత ఉంటాయి అంత ఉంటాయి అన్నారు. మరో రూపాయి కూడా తక్కువ చేయలేదు వాళ్ళ అమౌంట్ మాత్రము. ఇలా బిజినెస్ ట్రిక్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఎక్కువ తక్కువ ఇది చేసుకోవడము, అమౌంట్ ఇచ్చేయడం. చిన్న వ్యాపారస్తులు కొంచెం ఇది అవుతారు. దాంట్లో 20 తీసినా కూడా ఎంత లాస్. ఇప్పుడు మామూలుగా మేము ఇవి 6 కలర్లు అంటే 60-70 రూపాయలు మినిమం లాస్. 20-30 ఒక కలర్లో అంత లాస్ అవుతుంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారము మేము అక్కడ కౌంట్ చేసుకున్నాం అనమాట. మేము ఇచ్చిన అమౌంట్కి ప్లస్ ఇన్ని 800 ఉన్నాయి అన్నప్పుడు ఇంత వేసుకుంటే ఇంత అని అమౌంట్ అక్కడే ఇచ్చేసుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి ఒక్కొక్క దాంట్లో 30 పీసులు తక్కువ వస్తున్నాయి. అంటే వాళ్ళు చెప్పిన దానికంటే మనకు ఇంకా కొంచెం తక్కువనే మైనస్ అవుతుంది కాబట్టి మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది ఎంత ఉంటాయి అని చెప్పేసి. ఇది సంగతి. ఈరోజు అయితే చాక్ పీసులు తీసుకొచ్చినాము మార్కెట్లో, ఈరోజు తీసుకెళ్ళి పెట్టాలి. 4 o'clock ప్రతి మార్కెట్లో 4 o'clock వరకు అక్కడ ఉండాలనుకుంటాము. 3 o'clock వరకు స్టార్ట్ అయిపోవాలి అనుకుంటాము, కానీ 3 o'clock వరకు ఇంకా ముచ్చట పెట్టుకుంటూనే కూర్చుంటాము. 4, 4:30, 5, 6 కూడా అవుతుంది ఒక్కొక్కసారి, అంత లేట్ అయిపోతుంది. సర్దుడు, ఇంట్లో పనులు చేసుకున్నాడు, లేట్. ఈరోజు పూలు అల్లేది లేదు కాబట్టి డే బై డే వెళ్తున్నాం కదా మార్కెట్కి, సో అల్లే పూలు లేవు కాబట్టి కొంచెం ప్రశాంతంగా కూర్చొని చాక్ పీసులు తీసుకొచ్చి ఇవి కౌంట్ చేసుకొని కూర్చున్నాము. ఇంకా మిగతావన్నీ ఇచ్చేయనికి లేదు. ఇప్పుడైతే ప్యాకింగ్ చేయాలి, ఇవి మార్కెట్లో ఈరోజు పెట్టాలి కాబట్టి మేమెన్ని పెట్టాలి, ఎంత ప్యాక్ చేయాలి అనేది
చూసి ఇప్పుడు కలర్స్ తీసి పెడతాము. అన్ని కలర్లు తీయాలంటే ఇప్పుడు టైం ఉందో లేదో తెలియదు, మరి చూస్తాను. వీలైతే ఒక కలర్ చాక్ పీస్ వైట్ కలర్ ఒకటే పెడదామా, లేకపోతే ఆల్ కలర్స్ ఈరోజే పెట్టేద్దామా, ఇప్పుడు చూసి పెడతాం అనమాట. వీడియో లెంత్ ఎక్కువైపోగల. అన్నీ ప్యాక్ చేసిన తర్వాత ఒక్క క్లిప్ జస్ట్ యాడ్ చేస్తా, అంతే. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ప్లీజ్. సపోర్ట్ చేయండి అందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇలా ప్యాక్ చేసుకున్నాం అనమాట. ఒక్కొక్క దాంట్లో 20 పీసెస్ ఉన్నాయి. ఇవి కలర్స్ తెచ్చినవి అయితే ఆరెంజ్, బ్లూ, గ్రీన్, వైట్, ఎల్లో, పింక్, మొత్తం 6 కలర్స్ ఉన్నాయి టోటల్గా.